Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job 22 verse 27. ఈరోజు మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం నుండి తీసుకొనబడింది. He shall hear thee. ఆయన నీ మనవి ఆలకించును. The third round of arguments from the friends of Job starts from chapter 22. యోబు స్నేహితులు మూడవసారిగా యోబు మీద నేరారోపణ చేయడం 22వ అధ్యాయంలో ఆరంభించబడుతుంది. In the first round, మొదటిసారిగా Eliphaz the Themanite spoke in chapters 4 and 5. తెమానీయుడైన ఎలీఫజు 4-5 అధ్యాయాల్లో మాట్లాడతాడు. Later in chapter 15, his second round argument is recorded. ఆ తర్వాత 15వ అధ్యాయంలో రెండవసారి ఆయన ఒక వాదన ఉంటుంది అక్కడ. Now in chapter 22, Eliphaz spoke the third time. ఇప్పుడు 22వ అధ్యాయంలో ఎలీఫజు మూడవసారి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. In the first two rounds, మొదటి 2 సార్లు ఆయన మాట్లాడినప్పుడు Eliphaz had not been as severe on Job as other friends. మరి ఎలీఫజ్ ఇతర స్నేహితుల వలె అంత కఠినంగా యోబుతో ప్రవర్తించలేదు. But now he attacks Job with specific accusations. ఇప్పుడు మాత్రం యోబు మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణతో దాడి చేస్తున్నాడు. Now he is more discourteous than he had been previously. మరి ఇప్పుడైతే ఇంతకు పూర్వం కన్నా మరి కఠినంగా వ్యవహరిస్తున్నాడు. And he said that the reason for Job's suffering lies with Job, not with God. యోబు శ్రమల గుండా వెళ్ళడం అనేది అది యోబు చేసుకున్నదే, దేవుని ప్రమేయం లేదు అంటాడు. In the first 3 verses of this ఈ chapter, అధ్యాయంలోని మొదటి 3 వచనాలు గమనిస్తే we are reading, అవి మనం చదువుతున్నాం చూడండి. Then Eliphaz the Themanite answered and said, అప్పుడు తెమానీయుడైన ఎలీఫజ్ ఇలాగున ప్రత్యుత్తరం Can ఇచ్చాడు. a man be profitable unto God as he that is wise may be profitable unto himself? నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. Is it any pleasure to the Almighty that thou art righteous? నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తులకు దేవునికి సంతోషమా? Or is it gain to him that thou makest thy ways perfect? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? So Eliphaz is emphasizing that God was punishing Job for his own sin. ఎలీఫజ్ అంత నొక్కి చెప్తున్నాడు, యోబు చేసిన తప్పుకే దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు అంటాడు. And Eliphaz's accusation was that Job was heartlessly oppressing others to make himself rich. ఎలీఫజ్ యొక్క ఆరోపణ ఏమిటిదంటే, యోబు తనను తానుగా నీతిమంతుడుగా కనపరుచుకునే దానికి, ఆయన ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కనపరుచుకునే దానికి ఇతరులని నిందిస్తూ ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నాడు అంటాడు. And that's why God is punishing him. ఆ కారణాన్ని బట్టే దేవుడు యోబుని శిక్షిస్తున్నాడు. According to Eliphaz, Job was practicing all this evil because he was thinking God is very far. ఎలీఫజ్ వాదన ప్రకారం ఎలీఫజ్ ఏమంటాడంటే, యోబు దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయన చూడడం లేదు కదా, He's telling that he cannot see. ఆయన దేవుడు చూడలేడు కదా అని యోబు అనుకుంటున్నాడు. He will not punish me. అందుకనే నన్నేమి శిక్షించడు ఆయన. So that's why in 22nd chapter verses 12 to 14, అందుకనే 22వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో he says, ఆయన అంటాడు, Is not God in the height of heaven? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? And behold the height of the stars, how high they are. నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. And thou sayest, He doth how God doth know. దేవునికి ఏమి తెలియను అంటావు. Can he judge through the dark cloud? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయం కనుగొనునా? And thick clouds are covering him, and he seeth not. గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు. And he walketh in the circuit of heaven. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు. This was the way the wicked people thought and behaved in the former ages. చూడండి, పూర్వము తరాల్లో కూడా దుష్టులైన వారు ఇట్లా అనుకునేవారు, ఇట్లా తలంచేవారు. They ignored God in spite of the benefits they received from his generous hands. దేవుని యొక్క దాతృత్వం గల కరుణా హస్తం నుండి ఎన్ని మేలులు పొంది కూడా దేవుడిని లెక్క చేయడం లేదు. So in view of the certain punishment of the wicked, మరి దుష్టులకి నిశ్చయముగా తీర్పు శిక్ష వస్తుందనేటువంటి ఆ విషయం యొక్క దృష్టిలో పెట్టుకొని Eliphaz was urging Job to submit humbly to God and repent. ఎలీఫజ్ అంటాడు కదా యోబుతో, నువ్వు దేవునికి నువ్వు లోపరుచుకో, దీనుడివై నువ్వు పశ్చాత్తాపపడు అంటాడు. And he further says in chapter 22 from verses 21 to 23, మన తర్వాత చూద్దాం 21 నుండి 23 వచనాల్లో గమనిస్తే, Acquaint now thyself with him and be at peace. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, Thereby good shall come unto thee. అలాగున్న నీకు మేలు కలుగును. Receive, I pray thee, the law from his mouth,
and lay up his words in thine heart. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. If thou return to the Almighty, thou shalt be built up, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీవు అభివృద్ధి నొందెదవు. and thou shalt put away iniquity far from thy tabernacles. నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించదు. So he was urging Job to find satisfaction in God and not in his wealth. కాబట్టి ఎలీఫజ్ అంటాడు కదా యోబుని, నీ సంపద బట్టి కాదు కానీ దేవునిని బట్టి నీవు తృప్తి చెందాలి అంటాడు. Then God will answer his prayers and give him all that he desires. అప్పుడు దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడు, మరి తన యొక్క కోరికల్ని నెరవేరుస్తాడు. In this context of repentance only, Eliphaz uttered the verse for our meditation today. ఈ పశ్చాత్తాప సందర్భంలోనే ఏదైనా నేటి దినం కొరకైన ఈ మాటల్లో ఎలీఫజ్ చెప్తున్న మాటలు. So indirectly Eliphaz was telling that Job was not innocent. పరోక్షంగా ఎలీఫజ్ చెప్పే మాట ఏమిటిదంటే యోబు ఏమి తెలియని వాడేమి కాదు. Generally people will hang their faces down when they are conscious of guilt. సాధారణంగా మనుషులు ఎప్పుడైతే వారి మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో తల కింద వేసుకుంటారు. We bow our heads in adverse situations. మనం ఇలాంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మనం తలదించుకుంటాం. When we are conscious of our uprightness, మన యథార్థమైనటువంటి ఆ సంగతి ఎరుకలో ఉన్నప్పుడు, when we are blessed with prosperity, మనము ఈ విధంగా అభివృద్ధి చెందుతూ and ఆశ్రయించబడినప్పుడు, when we have evidence that we are the children of God, ఇక మనం దేవుని పిల్లలము అనేటువంటి ఆ నిర్ధారణ ఉన్నప్పుడు, then we look upward to heaven అప్పుడు మనం ఆకాశం వైపుకు చూస్తాం. and our faces will be lifted up. మన ముఖములు పైకెత్తబడతాయి. So this is the natural condition of human beings. ఇది మానవాళికి ఉండే సహజమైన స్థితి. So in this verse what Eliphaz is ఈ saying, వచనంలో ఎలీఫజ్ ఏమని చెప్తున్నాడు? lift up thy face unto God. దేవుని తట్టు నీ ముఖం ఎత్తుము. So indirectly he was telling to Job, be upright. పరోక్షంగా యోబుతో ఏమంటున్నాడు ఆయన? నువ్వు యథార్థంగా ఉండాలి. Man of God Warren Wiersbe in his commentary said, దైవజనుడు వారెన్ వియర్స్బీ గారు ఆయన యొక్క వ్యాఖ్యానంలో చెప్పిన మాటలు. Eliphaz made three major accusations in this ఈ chapter. అధ్యాయంలో ఎలీఫజు 3 ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నాడు. In the first 11 verses, మొదటి 11 వచనాల్లో he is telling that Job was a sinner. యోబు పాపి అని చెప్తున్నాడు. And in the second 10 verses, almost 12 to 20, రెండోదిగా 12 నుండి 20 వచనాల్లో చూస్తే Eliphaz is telling that Job is hiding his sin. ఎలీఫజ్ అంటాడు కదా, యోబు తాను చేసిన పాపమును ఆయన కప్పిపుచ్చుకుంటున్నాడు. And from verses 21 to 30, 21 నుండి 30 వచనాల్లో Eliphaz was telling Job that he must confess his sins and repent before God. ఎలీఫజ్ యోబుతో చెప్పే మాట ఏమిటిదంటే ఆయన తన పాపంలో ఒప్పుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి అంటాడు. So the appeal what Eliphaz making here, it sounds almost tender. కాబట్టి ఇప్పుడు ఎలీఫజు ఏ మాటలైతే ఇక్కడ చెప్తున్నాడో ఇది కొంచెం ఎంత మృదువైన మాటలుగానే అనిపిస్తున్నాయి. However, Eliphaz had been very condemning in what he had accused Job of his doings and thinking. ఏదేమైనా కానీ ఎలీఫజు యోబు విషయంలో మాత్రం ఆయన ఒక ఆలోచన విధానంలో ఆయన ఎంతో ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, often we also not fully aware of the truth pass on condemning statements on others. అనేక పర్యాయాలు సత్యము ఎరగక ఇతరుల పైన మనం ఇట్లా ఖండించే మాటలు మాట్లాడుతుంటాం. Already they are suffering. ఇప్పటికే వాళ్ళు ఎంత బాధల్లో ఉన్నారు. Let us not do like కాబట్టి that. మనం ఆ విధంగా చేయకుందాం. Actually, Job need not repent as Eliphaz suggested in verse 23. వాస్తవంగా 23వ వచనంలో ఎలీఫజ్ చెప్పినట్లుగా యోబు తాను ఏమీ పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు ఆయన. He was not suffering because he had sinned greatly. ఆయన ఏదో పాపం చేసిన కారణాన్ని బట్టి శ్రమలు బాధలు అనుభవించడం లేదు. God himself testified in Job 1:1. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే యోబు గురించిన ఒక సాక్ష్యం చెప్పినాడు. Job was a perfect and upright man, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అంటాడు. and one that feared God and eschewed evil. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. Therefore, let us be careful about our words. కాబట్టి మన మాటల విషయంలో జాగ్రత్త పడదాం. Let us not build our arguments and counsels on false suppositions. కాబట్టి మన యొక్క వాదనలు, తప్పుడు సలహాలు ఇవన్నీ కూడా తప్పుడు వ్యక్తులు ఆ మాటలను ఆధారం చేసుకొని మనం ప్రవర్తించాం. Often we imagine those things which are quite untrue. అనేక పర్యాయాలు మనము అసత్యమైన వాటిని ఊహించుకుంటూ మనం చెప్పుకుంటాం. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సోదరి in సోదరులారా, our Christian life always let us be builders. మన క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ కట్టువారంగానే ఉండాలి. Let us build others' lives. ఇతరుల జీవితాలని మనం కడదాం. Your words must be gentle always. నీ మాటలు ఎల్లప్పుడూ మృదువైనవిగానే ఉండాలి. About the words of Lord Jesus Christ, it is written in Luke 4:22 that his words are gracious words.
యేసుక్రీస్తు ప్రభువారి మాటల గురించి లూకా సువార్త 4:22 రాయబడింది, ఆయన దయగల మాటలు అన్నాడు. And in 1 Thessalonians 4:18, his words are comforting words. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:18 ప్రకారం ఆయన మాటలు ఆదరించే మాటలు. If we use hard words not knowing the truth, సత్యం ఎరగక కఠినమైన మాటలు మనం ఉపయోగిస్తే, then instead of building a person, we will be driving away that person from God. ఆ వ్యక్తిని కట్టేదానికి బదులుగా, ఆ వ్యక్తి జీవితాన్ని కట్టేదానికి బదులుగా మనం అతన్ని దేవుని నుండి దూరం అయ్యేటట్టు చేస్తున్నాం. Moreover, let us not be judges. ఇంకా చెప్పాలంటే మనం తీర్పరులంగా కూడా ఉండకూడదు. Let us not be carried away by what others are saying. ఇతరులు చెప్పే మాటలు పట్టుకొని ఉండొద్దు మనం. Others sometimes they will cook up stories for their own advantage. ఇతరులు చూడండి, వారి స్వలాభం ప్రయోజనం కొరకే వాళ్ళు కథలల్లి చెప్తుంటారు. And sometimes they cook up stories to show themselves more righteous. కొన్నిసార్లు తామే నీతిమంతులమని కనపరుచుకునేదాన్ని కూడా కథలు అల్లుతుంటారు. Mud slinging became the order of the day. చూడండి, బురద చల్లడం అనేది నేటి దిన ఆనవాయితీ అయిపోయింది. And God knows the truth, not we. కాబట్టి సత్యం అనేది దేవుడికి తెలుసు, మనకు కాదు. So as far as possible, let us be constructors. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం కట్టువారంగానే ఉందాం. I'm not telling that when a person commits a sin, you should support it with sweet words. అలాగని ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఓ మంచి మాటలు, తీయని మాటలతో మనం వ్యవహరించాలని చెప్పడం లేదు. But my point is, don't be judgmental. నా ఉద్దేశం ఏమిటంటే మనం ఏదో తీర్పు తీర్చే వారంగా When ఉండకూడదు. we don't know the truth, why to be judgmental? సత్యం మనకు తెలియనప్పుడు మనం ఎందుకని తీర్పరులుగా ఉండాలి? We are living in dangerous days. మనం అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. Scandalizing the names and character assassinations are rampant everywhere. పేరు చెడగొట్టడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం ఎక్కడ చూసినా ఇది పెరిగిపోతా ఉంది. We all know the reasons for that. వీటి అన్నిటికీ కారణాలు మనకు తెలుసు. What are the reasons? ఏమిటి కారణాలు? Our jealousy, pride, envy, etc. అసూయ, గర్వము, ద్వేషము, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా Keeping them in my heart, and they are scandalizing the names of other saints. వీటిని మనసులో పెట్టుకొని చూడండి ఇతరుల పేరు చెడగొడతా ఉంటాం. Don't believe such things. అలాంటి మాటలు నమ్మకూడదు. Don't involve yourself in such foolish deeds. అలాంటి ఆ బుద్ధిహీనమైనటువంటి పనులు నువ్వు చేయొద్దు. Don't publicize such things. అలాంటి వాటి గురించి నువ్వు ప్రచారాలు చేయొద్దు. Oh, let us use our tongue for the edification of others. మన నాలుకనే ఇతరుల క్షేమాభివృద్ధి కొరకే మనం In ఉపయోగిస్తాం. my own life, I have seen. నా సొంత జీవితంలో చూసినాను. Suppose if a person gives a wonderful message led by God, ఒకవేళ ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడి ఓ చక్కని వర్తమానం అందించాడు and many అనుకోండి. people are benefited. చాలా మంది వాటి ద్వారా మేలు పొందినారు. Suppose one person comes and says to you, అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీతో చెప్పాడు అనుకోండి, "Oh, what a wonderful message, brother. అన్న ఎంత అద్భుతమైనటువంటి That వర్తమానం ఇది. message has touched my heart." ఆ వర్తమానం నా హృదయాన్ని తాకింది. Then what you have to do? అప్పుడు నువ్వేం చేయాలి? For the glory of God, you have to encourage that man. Yes, the word of God speaks. దేవుని మహిమ కొరకై నువ్వు ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పాలి. And the word of God speaks. దేవుని యొక్క వాక్యం It మాట్లాడుతుంది, is having life. అది జీవము గలది. Like that you can build that person. ఆ విధంగా ఆ వ్యక్తిని నువ్వు కట్టాలి. But many times what we will కానీ do, చాలా సార్లు మనం ఏం out చేస్తుంటాం? of jealousy, అసూయను బట్టి when they say that that brother has given good message, ఆ సహోదరుడు ఒక మంచి వర్తమానం చెప్పాడు అన్నప్పుడు immediately we say, వెంటనే మనం copying the internet, so many people are preaching so many things. దానికి ఏముందిలే, ఏదో ఇంటర్నెట్ లో చూసి కాపీ కొట్టి ఎవరైనా చెప్తారులే. Is it building a person? మరి దీనిని ఒక వ్యక్తిని కట్టడం అంటారా? Will it be of any help to that person? ఇలా చేయడం వలన ఆ వ్యక్తికి ఏమైనా ఉపయోగకరమా, సహాయకరమా? Have you seen that he has copied from internet? పోనీ ఆయన ఎక్కడో ఇంటర్నెట్ లో కాపీ కొట్టి చెప్పినట్టుగా నువ్వేమైనా చూసావా? Suppose if he reads internet message also, what is wrong in it? సరే, ఒకవేళ అతను ఇంటర్నెట్ లో చూసే ప్రసంగం చేసినా అందులో పాపం ఏంటి, తప్పేంటంట? But out of jealousy, we will be telling so many things. అయితే ఈ అసూయను బట్టి చాలా మాటలు చెప్తా ఉంటాం మనం. So let us build the lives of the depressed people. కాబట్టి మనం కృంగిపోయి ఉన్నటువంటి వారి జీవితాలని కట్టువారంగా ఉందాం. May God help every one of us in this task. మరి ఈ పనిలో, ఈ విషయంలో దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee, O Lord, for the arguments of Eliphaz, from which we are learning so many lessons. ఎలీఫజ్ ఆరోపణలు బట్టి వందనాలు. వాటి నుండి మేము ఎన్నో పాఠాలు నేర్చుకోగలుగుతున్నాం. Lord, how we should not behave when others are under depression. ఇతరుల ప్రభా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా ప్రవర్తించకూడదో Help నేర్పిస్తున్నాం. us to speak gracious and comforting words. ప్రభా దయగల మాటలను, ఆధారకరమైన మాటలే మాట్లాడేవారుగా Help us చేయండి. not to cook up stories, O Lord, to scandalize other people. ప్రభా ఇతరుల పేర్లు చెడగొట్టడానికి కథలు అల్లేటట్టుగా ఉండకుండా చేయండి. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. Guide us throughout this day. దినమంతయు మమ్మల్ని నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel
John Victor Telugu Messages.